ద గెటింగ్ ఆఫ్ ట్రెజర్స్, సామెతలు 21:6. ద గెటింగ్ ఆఫ్ ట్రెజర్స్ బై lying tongue is a fleeting vapor and a snare of death. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. దానిని కోరువారు మరణమును కోరుకొందురు. ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రియమైన వారలారా, ఎక్కడ చూసినా అబద్ధాలు, అబద్ధాలు లేని స్థలమే లేదు. కాకపోతే కొంతమంది ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అదే పని చేస్తూ ఉంటారు. కొద్ది గొప్ప భయం ఉన్నవాళ్ళు కొద్దిగా అబద్ధాలు చెప్తారు. అసలు భయం లేని వారు పూర్తిగా అబద్ధాలు చెప్తూ బ్రతికేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చూసినా ఇలాంటివి కనిపిస్తుంది. జాబ్స్ విషయంలో చూసినా కనిపిస్తుంది. పొలిటికల్ ఫీల్డ్, ఎడ్యుకేషనల్ ఫీల్డ్, ఎవ్రీవేర్ వాట్ నాట్, ప్రతి చోట కూడా అబద్ధాలు మరి వెరీ బిగ్ రోల్ ప్లే చేస్తున్నాయి. అయితే దేవునికి ఇలా వినటం ఇష్టం లేదు ప్రియమైన వారలారా. దేవుడు ఏం చెప్తున్నారంటే, దానిని కోరువారు మరణమును కోరుకొందురు అని చెప్తున్నాడు. మన జీవిత కాలానికి మరి ఈరోజు తినటానికి ఉందా లేదా, రేపటికి ఉందా లేదా, ఏ రోజు ఆ రోజు దేవుడు మనకి ఇస్తారు మనం ఆనెస్ట్గా ఉంటే. అయితే అలా నిజాయితీ కలిగి ధనాన్ని సంపాదించుకొని ఒకవేళ ఒక రోజు తినకపోయినా పర్లేదు, కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, అలాంటి వారు అబద్ధాలాడి సంపాదించుకున్నటువంటి దాంతో మరి బ్రతికే వాళ్ళు మరణమును కోరుకొందురు చెప్తున్నారు. మరణం అంటే ఎంత భయంకరమైన విషయం. ప్రతి ఒక్కరికి భయమే కదా మరణం అంటే. మరణం అంటే మనం ముందు చనిపోయినా, మన ప్రాణం ముందు పోయినా, దేవుని రాకడ ముందు వచ్చినా, మనం పరిశుద్ధపరచబడి పరిశుద్ధ దేవుని శిలువ రక్తంలో కడుక్కోకుండా, మనం పవిత్రపరచబడకుండా, మన క్రియల్లో, ఆలోచనలో, మరి చేతల్లో, పనుల్లో, నడతలో శుద్ధి చేసుకోకుండా, మనల్ని మనం పరిశుద్ధపరచబడుకోకుండా మనం చనిపోయామనుకోండి, మరణం పాలైపోతాం. సిద్ధపడి చనిపోతే పర్లేదు. సిద్ధపడాలి అని అంటే ఇలా అబద్ధాలు ఆడుతూ మరి పోయిందనుకోండి ప్రాణం, మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. కాబట్టి మరి దేవుడు చెప్పేది ఏంటంటే, దానిని కోరువారు మరణమును కోరుకొందురు. దేన్ని అబద్ధమాడి ధనం సంపాదించుకుంటా. దయచేసి వాక్యమించినటువంటి ప్రియ సహోదరుడా, ఒకవేళ మనమే కానీ ఆ లిస్టులో ఉన్నట్లయితే దేవుడు నీతోనే స్వయంగా మాట్లాడుతున్నారు. ఏమని? అబద్ధమాడి ధనం సంపాదించుకుంటా మరణమును కోరుకుంటాయే అని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటివి మానుకొని దేవునికి ప్రియమైన బిడ్డలుగా బ్రతికి మనం స్వర్గానికి చేరుకునే వారుగా ఉండాలని దేవుని నామమును బట్టి కోరుకొనుచున్నాను.